హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మునక్కాడ టమాటా కర్రీ చేశానండి. అది ఎలా చేయాలో చూద్దామండి. వీడియోలోకి వెళ్ళిపోదామండి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మాధవి బొడ్డు బ్లాగ్స్ అండి. ఛానల్ నేము. మునక్కాడ టమాటా కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. ఓకేనండి. ఓకే అండి. చూసారండి, తమ్మేలు చూసారు కదా, మునక్కాడ టమాటా కర్రీ అండి. ఒక కళాయి పెట్టుకున్నాను. కళాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు ఒక టిప్స్ చెప్తానండి. ఫేస్కు సంబంధించి ఒకటి చెప్తాను. అది నేను చేశాను, నాకు అయితే రిజల్ట్ బాగుంది. మీకు కూడా చెప్దామని వీడియో చేస్తున్నానండి. వీడియోలో చెప్తాను, లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. తర్వాత కొంచెం జీలకర్ర వేసుకున్నానండి. 1 స్పూన్ అంతా జీలకర్ర వేసుకున్నాను. ఆ తర్వాత ఆవాలు కూడా 1 స్పూన్ వేసుకుందామండి. చాలా బాగుంటుందండి టమాటా కర్రీ. జీడిపప్పులు వేస్తే చాలా బాగుంటుంది. జీడిపప్పులు వేసే చేస్తున్నాను ఈరోజు నేను. తర్వాత కొంచెం ఆవాలు వేసాను. ఇంకా శనగపప్పు అవేమీ వేయాల్సిన అవసరం లేదండి. ఎండుమిర్చి అవి వేయాల్సిన అవసరం లేదు. తర్వాత ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నానండి. 2 పచ్చిమిర్చి ఆనియన్ ఉండి కట్ చేసి పెట్టుకున్నాను. అవి వేగిన తర్వాత, అవి చిట్టుపిట్టలాడిన తర్వాత ఇవి వేసేద్దాము. ఇంకా వేగలేదు అవి. తర్వాత వేగిపోయినాయండి, చూడండి వేగిపోయినాయి. ఇప్పుడు వేసేసుకుందాము. ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసాను. ఇవి కొంచెం వేగాలండి. కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయ పడిందండి. అది కనుక చిట్లితే మొక్కన పడుతుంది నూనె అని తీసేసాను. అది కొంచెం వేగాలి. ఇది బాగా వేగిన తర్వాత చూడండి నూనె అంతా పైకి వచ్చేసింది, వేగిపోయిందండి. కొంచెం వేగాలి, ఇంకొద్దిగా వేగింది. తర్వాత కరివేపాకు వేసుకుందాం. 2 రెమ్మలు కరివేపాకు వేసుకుందాము. తర్వాత ఇప్పుడు జీడిపప్పు వేసుకుందామండి. మనం ఎంత కొంచెం వేసుకోవాలండి. నేనైతే ఒక 10-15 వేసానండి. కొంచెం ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటుందండి. నేనైతే 10-15 వేసాను. చూడండి అవి కూడా కొంచెం ఆయిల్లో వేగితే బాగుంటాయండి. తర్వాత అవి వేగిన తర్వాత కొంచెం అవి బాగా వేగాలి నూనెలో. వేగిపోయినాయండి, కొంచెం వేగాలి, ఇంకొద్దిగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. అది కూడా పచ్చి వాసన పోయే వరకు వేపుకుందాము. అది కూడా పచ్చి వాసన పోవాలి బాగా. ఇప్పుడు టమాటాలు వేసుకుందామండి. 2 పెద్ద సైజు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నానండి. అవి 2 వేసేసుకుందాం. అవి వేసుకొని మొత్తం కలిపేసుకుందాము. చాలా బాగుంటుందండి ఈ కర్రీ. రైస్లోకి, చపాతీలోకి, పుల్కాల్లోకి బాగుంటుందండి. ఇది చాలా బాగుంటుంది. చపాతీలోకి కూడా బాగుంటుందండి, చాలా బాగుంటుంది ఇది. తర్వాత సాల్ట్ వేసుకుందాము. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందామండి. నేను 2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. ఇంకా సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోవచ్చండి. మాకైతే సరిపోతుంది, మేము తక్కువ తింటాము.
తర్వాత కొంచెం పసుపు వేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాము. 1/2 టేబుల్ స్పూన్ వేసానండి. తర్వాత ధనియాల పౌడర్ వేసుకుందామండి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు. ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం కలిపేసుకుందాము. మొత్తం కలుపుకోవాలి బాగా. చూడండి, మొత్తం కలిపేసిన తర్వాత మొత్తం ఉడికిపోయినట్టే వచ్చినాయండి కలిపేసరికి. తర్వాత కొంచెం ఉడకనిచ్చి తర్వాత మునక్కాడలు వేసేద్దాము. 2 కాయలు కట్ చేసి పెట్టుకున్నానండి. మునక్కాయలు 2 తీసుకొచ్చాను. అవి 2 కట్ చేసి పెట్టాను. అవి వేసేసుకుందాము. చూడండి, ఉడికిపోయినాయి. టమాటాలు కూడా దగ్గరకు వచ్చిందండి. ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఉడికిపోయినాయి. ఇప్పుడు మునక్కాడలు వేసేసుకుందాము. రెండు టేబుల్ స్పూన్ కారం వేసుకుందామండి. ఇప్పుడు సరిపోతుంది. కొంచెం పచ్చిమిర్చి వేసాం కదండి, కొంచెం 2 స్పూన్లు అయితే సరిపోతుంది కారము. ఎక్కువ పట్టదండి దీనికి. తర్వాత మొత్తం కలిపేసుకొని చాలా బాగుంటుందండి ఈ కర్రీ అయితే. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మునక్కాడలు వేసేసుకుందాము. వేసేసి మొత్తం కలిపేసి 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలండి. మొత్తం కలిపేసుకోవాలి. బాగా కలిపేసి 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. గ్లాస్ వాటర్ పోసుకొని మొత్తం కలుపుకొని కొంచెం మళ్ళీ తర్వాత వేస్తానండి నేను. ఇప్పుడు గరం మసాలా పౌడర్ వేసుకోవాలండి. 1 స్పూను గరం మసాలా వేసుకోవాలి. వేస్తే స్మెల్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. వేసి మొత్తం కలిపేసి కొంచెం సేపు వదిలేద్దాము. ఉడికిపోతుంది అది. ముక్కలు అవి మునక్కాడలు ఉడకాలి కదండి, అవి ఉడికిన దాకా ఉడికిద్దాము. వాటర్ అంతా అయిపోయేదాకా ఉడికిద్దాము. టిప్ చెప్తానన్నాను కదండి, ఫేస్కి సంబంధించి. మన ఫేస్ పొడిబారినట్లు అట్లా వస్తుంది కదండి, ఎండలకి చెమట వస్తుంది, పొడిబారినట్లు వస్తుంది. అట్లాంటప్పుడు నైటు బాదం ఆయిల్ ఉంటుంది కదండి, బాదం ఆయిల్ ఫేస్కి లైట్గా మర్దన చేసి పడుకొని ఉదయాన్నే లేచిన తర్వాత చల్లటి వాటర్తో కడిగేసుకుంటే చాలా బాగుంటుందండి. చాలా మెత్తగా ఉంటుంది, ఫేస్ బాగుంటుంది. చూడండి, కర్రీ కూడా అయిపోయింది. గిన్నెలోకి పెట్టేస్తున్నాను, వేరే గిన్నెలోకి. ఫేస్ చాలా బాగుంటుందండి. ఎవరన్నా కావాలనుకుంటే ట్రై చేయండి. నేను ట్రై చేసిన తర్వాతనే మీకు చెప్తున్నానండి, చాలా బాగుంటుంది. చూడండి, కర్రీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. థ్యాంక్ యూ అండి.